ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? తల్లి, నేను వెంటనే నీతో మాట్లాడాలని వచ్చేశానమ్మా. ఈ సందేశాన్ని చూసి చూడనట్లు వదిలేకు తల్లి. ఇది కేవలం నీ కోసమే. వెంటనే విన్నావు అంటే నీ జీవితం తప్పకుండా మారుతుంది బిడ్డ. ఈ ముఖ్యమైన సందేశాన్ని ఈరోజు నువ్వు కోల్పోయావు అంటే ఇంతకన్నా నేను ఏమీ చెప్పలేను. ఇది చాలా ముఖ్యమైనది. అస్సలు నిర్లక్ష్యం చేయకు. కోల్పోవద్దు తల్లి. ఇక నీ అదృష్ట తలుపులు తెరుచుకోబోతున్నాయి అని బాబాగారితో చెప్తున్నారండి. నిజంగా బాబాగారు చెప్పారు అంటే ఖచ్చితంగా ఇది మన కోసమే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా బాబాగారి సందేశం ఏంటో విందామండి. ఎవ్వరు కూడా అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. మీ ఇంట్లో సుఖ సంతోషాలు ఖచ్చితంగా వస్తాయన్నమాట. మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ఒకవేళ మీరు ఈ వీడియోని కనుక ఈరోజు మిస్ చేసుకున్నారు అంటే బాబాగారు ఎలాంటి సందేశాన్ని మీకు తీసుకొచ్చారో మీకు అస్సలు తెలియదు. అలానే మీకున్న అదృష్ట తలుపులు కూడా మూసుకుపోతాయన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా అలా చేయొద్దండి. బాబాగారు చెప్పేది జాగ్రత్తగా వినండి. అది మన కోసం, మన జీవితం బాగుండడం కోసం, బాగుపడడం కోసం, మన భవిష్యత్ అనేది హాయిగా ఉండటం కోసం. మరి బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి ఎప్పుడు కూడా దిగులు పడకమ్మా. ఈరోజు నువ్వు దిగులుతో ఉన్నావనే కదా నేను నీతో మాట్లాడాలని వచ్చాను. గుర్తుపెట్టుకో బిడ్డ, మీ తల్లిదండ్రులను ఏడుస్తూ ఉన్నా సరే వాళ్ళని వదిలేసినంత అపరాధం ఇంకా ఏది ఉండదమ్మా. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా అలాంటి పొరపాటును చేయకు తల్లి. నీ తల్లిదండ్రులను భగవంతుడితో సమానంగా చూసుకుంటేనే అప్పుడు ఆ భగవంతుడు నీకు ఏదైనా చేయగలడు. నువ్వు కోరినవన్నీ నీకు అందించగలరు. అలా కాకుండా ఏముందులేని వదిలేస్తే ఆ భగవంతుడి ఆశీర్వాదం నీకు ఎలా దొరుకుతుంది చెప్పు? అంటారు కదా, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని చెప్పి అంటూ ఉంటారా? అలాంటప్పుడు నువ్వు నీకు ఎంతో ముఖ్యమైన తల్లిదండ్రులనే పట్టించుకోకపోతే ఎలా తల్లి? ఇక నీ జీవితానికి సరిపడా కొత్త కొత్త మార్పులను, అదృష్టాన్ని నేను నీకోసం తీసుకురాబోతున్నాను కదా బిడ్డ. ఈ ఉదయం నీకు అదృష్ట ద్వారం అయితే తెరుచుకోబోతుందమ్మా. ఇక ఇప్పటి వరకు నువ్వు ఎన్నో బాధలు అనుభవించావు, ఎన్నో కన్నీళ్లు కార్చావు, అలానే నమ్మకాన్ని కూడా కోల్పోయావు. కానీ బిడ్డ, ఈ బాధలే నిన్ను నా వైపు తీసుకువచ్చాయి, సాయి శక్తి వైపు తీసుకువచ్చాయమ్మా. ఇక అవే లేకపోతే నువ్వు ఎప్పటికీ కూడా ఇంత బలవంతుడివి అస్సలు కాలేవు. అవును బిడ్డ, ఈరోజు నీ చుట్టూ ఒక రక్షక కవచమైతే ఏర్పరిచేశానమ్మా. అది అందరికీ దొరికే వస్తువు కాదు తల్లి. ఇది అరుదైన వరం. ఇతరుల సాధకులు దీనికోసం సంవత్సరాలు తపస్సు చేస్తూ ఉంటారు, పర్వతాల్లో తిరుగుతారు. కానీ నీకు నీ సాయి వరం బహుమతిగా లభించింది తల్లి. ఇక నువ్వు సంతోషంగా ఉండు. మొదటి నువ్వు హాయిగా ఉండాలి తల్లి. అలా ఉండకపోతే నీకు ఎన్ని వరాలు ఇచ్చినా ఏం లాభం చెప్పు? గతంలో జరిగిన విషయాలన్నీ కూడా అక్కడే విడిచిపెట్టు. అలా కాకుండా అన్నిటినీ నీతో పాటు తెచ్చుకుంటాను అంటే, నీతోనే ఉంచుకుంటాను అంటే ఎలా తల్లి చెప్పు? జీవితం ఎలా మారుతుంది? నీకంటూ విలువ ఏముంటుంది చెప్పు? నీ జీవితంలోకి ఒక ముఖ్యమైన వ్యక్తి రాబోతున్నారమ్మా. అవును తల్లి, ఎవరో నీ నుంచి దూరం అయిపోయారని నువ్వు అనవసరంగా కుమిలిపోతున్నావు కదా బిడ్డ. ఒక్కటి చెప్పనా నీకు, వాళ్ళు నీ నుంచి దూరం అయ్యారు అంటే వాళ్ళకి నీతో ఉండే అర్హత లేదు అని తెలుసుకో అమ్మా. అందుకే వాళ్ళు నీ నుంచి దూరం అయిపోయారు. అది తాత్కాలికంగా అయినా సరే, శాశ్వతంగా అయినా సరే. అలా అని జీవితం అక్కడితో అయిపోయింది, ఇక్కడితో ముగిసిపోయింది, ఇక నీకంటూ జీవితమే లేదు అని అనుకుంటే ఎలా తల్లి చెప్పు? నీకు నేను ఎంత గొప్ప జీవితాన్ని ఇచ్చాను. మరి బాబా నేను కోరుకున్నవన్నీ కూడా ఇచ్చేయచ్చు కదా అని అనుకుంటున్నావా? అది ఎలా సాధ్యమవుతుంది బిడ్డ? కోరినవన్నీ ఇచ్చేస్తే ఎలా చెప్పు? నీకు ఎన్నోసార్లు చెప్పాను, మనిషి కోరికలకి అన్నీ తీర్చేస్తూ అసలు కష్టాలు సమస్యలు ఏవీ లేకుండా ఉంటే మనిషి జీవితానికి విలువే ఉండదని, అలానే ఆ భగవంతుడిపై నమ్మకం కూడా ఉండదని. అవును బిడ్డ, ఇది అక్షర సత్యమేనమ్మా. ఇది ఖచ్చితంగా ఇలానే జరుగుతుంది. అందుకే ఆ భగవంతుడు కొన్ని కష్టాలను, సమస్యలను సృష్టించాడు అంతే తప్ప
నువ్వు శాశ్వతంగా ఇలానే ఉండాలి, శాశ్వతంగా కష్టాలను పడాలి, ఎప్పుడు కూడా ఇలా ఏడుస్తూ ఉండాలని మాత్రం ఆ భగవంతుడు ఎప్పుడూ నిన్ను సృష్టించలేదు తల్లి. నువ్వు ఎప్పుడైనా సరే నీకిచ్చిన జీవితంలో నుంచి దూరంగా వెళ్ళిపోవాలని కాదు, జీవితాన్ని ఎలా జీవించాలో నేర్చుకో. అప్పుడు హాయిగా ఉండగలవు. చూడు బిడ్డ, ఒక చిన్న సమస్య రాగానే దాని నుంచి ఎటు వెళ్ళిపోవాలా, ఎటు పారిపోవాలా అని కాకుండా దాన్ని ఎలా సాధించాలి, ఎలా పరిష్కరించాలి, దాని నుంచి ఎలా బయటపడాలో ఆలోచించాలి. అలా కాకుండా నువ్వు ఇక్కడ నుంచి పారిపోయి వేరే స్థలంలో ఉంటే నీకున్న సమస్య ఏమన్నా తగ్గిపోతుందా, మాయమైపోతుందా? లేదు కదా. అక్కడ నుంచి నువ్వు ఇంకొక ప్లేస్కు వెళ్ళావు అంతే, ఇంకా ఏది కూడా మారలేదు. కాబట్టి అలానే తల్లి, సమస్య రాగానే పారిపోకు, దాన్ని పరిష్కరించాలమ్మా. అప్పుడే కదా జీవితం అంటే ఏంటో నీకు స్పష్టంగా అర్థమవుతుంది. చెప్పు. నువ్వు ఇంకా ఇంకా శక్తివంతురాలుగా మారాలి తల్లి. నువ్వు ఇలా శక్తివంతుడుగా మారితేనే కదా నీ బాబా నీకిచ్చిన వరాలన్నీ కూడా సవ్యంగా నెరవేరుతాయి. చెప్పు. అలా కాకుండా నువ్వు ఏమీ చేయకుండా మౌనంగా కూర్చొని ఉంటే ఎలా బిడ్డ? నువ్వు నా ఆశీర్వాదాన్ని, వరాన్ని ఎలా అందుకోగలవు? హాయిగా ఎలా ఉండగలవు చెప్పు. ఇక నీ అదృష్ట ద్వారాలు కూడా మూసుకుపోతాయి. కాబట్టి లే, ఈ రోజుతో నీ జీవితం ముగిసిపోలేదు కదా, ఇంకా ఉంది. నువ్వు ముందుకు వెళ్ళొచ్చు. ఆనందంగా ముందుకు వెళ్ళు. జీవితం ఒక్క రోజులో అయిపోయేది కాదు. జీవితం అంటే ఎన్నో రోజుల కలయికమ్మా. ఇంకా నీకు ఎన్నో రోజులు ఉన్నాయి. ఇక నువ్వు సంతోషంగా ముందుకు వెళ్ళు. నీకున్న రోజులన్నిటినీ ఆనందంగా జీవించు బిడ్డ. ఈ రోజుతోనే నీ కష్టాలు వచ్చేసాయి, సమస్యలు వచ్చేసాయి అని అనుకుంటే ఎలా చెప్పు? అలా ఎప్పుడూ అనుకోవద్దు. జీవితం నీకు ఎన్నో పాఠాలను నేర్పుతుంది. జీవితం నీకు ఎన్నో విషయాలను కూడా నేర్పుతుందమ్మా. వాటన్నిటిని నువ్వు నేర్చుకోగలిగితేనే నువ్వు ఆనందంగా, సంతోషంగా ఉండగలవు. అలా కాకుండా ఏవీ నేర్చుకోకుండా నేను అలానే ఉంటాను బాబా, ఇక ఏది కూడా నా వల్ల కాదు, కుదరదు అంటే ఏమవుతుంది చెప్పు బిడ్డ? ఎప్పుడూ కూడా ఇలాంటి ఆలోచనని అస్సలు రానివ్వకు. ఆనందంగా నువ్వు ఎప్పుడైతే ముందుకు వెళ్తావో ఇక ఆ క్షణం నుంచే నీ జీవితం మారుతుంది అని తెలుసుకో. నీ జీవితం మారాలంటే నువ్వు ముందుకు వెళ్ళాల్సిందే కదా. అప్పుడే కదా నువ్వు హాయిగా ఉండగలవు. చిన్న చిన్న సమస్య రాగానే దాని నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోవద్దమ్మా. ఒక్కటి చెప్పు, నీకు తోడుగా నేను లేనా చెప్పు? నీ సాయి తండ్రి ఎప్పుడూ నీడగా, నీకు తోడుగా, నీ వెంటే నడుస్తూ ఉంటే నువ్వు ఎందుకు బాధపడతావు? అలా ఎప్పుడు కూడా బాధపడకు, భయపడకు, ఆనందంగా ఉండు తల్లి. నీ బాబా ఎప్పుడు ఏం చేసినా సరే నీకు మంచే చేస్తారు. నువ్వు ఎప్పుడూ కూడా ఒంటరివి కాదు అని గుర్తుపెట్టుకోమ్మా. నేను నీతో పాటే ఉంటాను, నీ వెనకే నడుస్తూ ఉంటాను, నీ వెంటే ఉంటాను. ఇక నువ్వు ఏమాత్రం కూడా వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుగా ఉండగా ఇక నీకెందుకు చెప్పు దిగులు? ఎవరు నీకు తోడు ఉన్నా లేకపోయినా సరే నీ బాబా ఎప్పుడూ నీతో పాటే ఉంటారు, నీ వెనకే నడుస్తూ ఉంటారు. అలానే నీకు ఏం కావాలో కూడా ఇలా ప్రతి ఒక్క విషయాన్ని కూడా నేను నీకు నేర్పుతూనే ఉంటాను. ఇక ధైర్యంగా ఉండు తల్లి. ఈ సందేశం నీలో ధైర్యాన్ని నింపింది. ఇక ఎప్పుడు కూడా నువ్వు భయపడవు అని చెప్పి ఆశిస్తున్నానమ్మా. నీ సాయి మాటని నిజం చేస్తావా, లేదా అలానే నీ సాయి మాటల్ని వమ్ము చేస్తావా? ఇక నీ ఇష్టం. నిర్ణయం నీకే వదిలేస్తున్నాను బాబా, నిర్ణయం నీకే వదిలేస్తున్నాను బిడ్డ. ఇక నువ్వు ఏం చేసుకుంటావో నీ ఇష్టం. నీ జీవితం నీ సొంతం కదా, నీ ఇష్టం కదా. నీకు నచ్చినట్లు చేసుకో. నాకు తోచింది చెప్పాను, నువ్వు ఏం చేయాలో చెప్పాను. ఇక చేయడం చేయకపోవడం అంతా కూడా నీ ఇష్టమే తల్లి. చేస్తావు కదా అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు చాలా చక్కని సందేశం తీసుకొచ్చారు. అలానే మనం ఎప్పుడు ఏం చేయాలి, ఎలా ఉండాలో కూడా బాబాగారు మనకి రోజు కూడా చెబుతూనే ఉన్నారు. కాబట్టి బాబాగారు చెప్పినట్లు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా లైఫ్ అనేది చేంజ్ అవుతుందన్నమాట. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.